పచ్చళ్ళు క్వాలిటీ ఉంటే చాలు కాదు, మాటల్లో కూడా ఉండాలి క్వాలిటీ. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అలేఖ్య చిట్టి పికిల్స్. రాజమండ్రి నుంచి ఓ యువతి స్వయం ఉపాధితో ప్రారంభించిన ఈ బ్రాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హిట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ పేజెస్, యూట్యూబ్ షార్ట్స్, ఎక్కడ చూసినా చిట్టి పచ్చళ్లే ట్రెండింగ్ లో ఉన్నాయి. కస్టమర్లతో చక్కటి కమ్యూనికేషన్, అద్భుతమైన ప్యాకేజింగ్, రుచిలోనూ అన్కాంప్రమైజ్డ్ క్వాలిటీ, ఇవే ఈ బ్రాండ్ యూఎస్పీ. అయితే తాజాగా ఓ సంఘటన ఈ బ్రాండ్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కానీ తాజాగా ఓ కస్టమర్ అరకిలో నాన్ వెజ్ పచ్చళ్ళు ఒక 1200 రూపాయలా అంటూ ప్రశ్నించగానే అలేఖ్య పికిల్స్ వాట్సాప్ నుంచి వచ్చిన వాయిస్ నోట్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది. అందులో బూతులు, ఘాటు మాటలతో స్పందించడమే కాదు, కస్టమర్ ను అప్రతిష్టపరిచేలా మాట్లాడారు అనేది నెటిజన్స్ అభిప్రాయం. కస్టమర్ ముసుగులో కొందరు అతి చేయవచ్చు, కానీ ప్రశ్న సంస్కారంగా ఉంటే సమాధానం కూడా అలానే ఉండాలి కదా. ఈ ఘటన తరువాత ట్రోలింగ్ తీవ్రతతో వారి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ డిలీట్ అయ్యింది. ఇన్స్టా, వెబ్సైట్ కూడా అందుబాటులో లేదు. ఒక మంచి వ్యాపారి కేవలం ప్రొడక్ట్ క్వాలిటీపై కాకుండా ప్రవర్తనపైన జాగ్రత్తగా ఉండాలి అన్న సత్యాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఇలా సంఘటనలు మనకు ఏం నేర్పుతాయో మీరు ఏమంటారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రీల్స్ కోసం ఫాలో అవ్వండి, షేర్ చేయండి.